అదే చెప్పండి సార్. మీరేమన్నా ఇదే సూక్తి చెప్తారని ఆగాను. జై బాబా స్టార్ట్ చేయమంటారా? టైం తక్కువ ఉందని చెప్పట్లేదు సార్, మళ్ళీ చూద్దాం. అయితే ఏం పర్వాలేదు, నా దగ్గర మ్యాటర్ కూడా తక్కువే ఉంది, ఏం పర్వాలేదు. సరే, ఎనీవే స్టార్ట్ చేస్తానండి. సరే. జై బాబా. ముందుగా మనకి గ్రూప్ లోకి ఈరోజు వచ్చిన సత్యవతి గారికి, కిరణ్ మైకి ఇద్దరికి కూడా బాబా సాటర్డే స్కైప్ గ్రూప్ తరఫున సభ్యులందరి తరఫున కూడా సాదర స్వాగతం చెప్తున్నాను. ఇద్దరు కూడా చక్కటి బాబా పాటలు పాడి వినిపించారు. మన గ్రూప్ లోకి ఇంకా ఇద్దరు మంచి గాయని మండలి ఉన్న వాళ్ళకి అదనంగా వచ్చి చేరారని చెప్పి మనం అనుకోవచ్చు. చాలా సంతోషం. ఆల్రెడీ పద్మావతి ఆంటీ గాని, రజనీ గారు, శశాంక్, శివరవీంద్ర గారు, మన కార్యనిర్వాహకులు అందరూ కూడా చక్కటి పాటలు పాడేవాళ్ళు. వీళ్ళందరికీ పై ఎత్తున మనకి అండగా మెహర్వాణి గారు ఎట్లాగో ఉన్నారు. ఆవిడ మానసపుత్రిక ఈ స్కైప్ గ్రూప్స్ మనందరికీ తెలిసిందే. సో మన గ్రూప్ చాలా మంచిగా ఉంటుంది ఇంకా అని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై బాబా అండి. అయితే ఈ టాపిక్ లోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడదాం అనుకున్న అంశము యాక్చువల్ గా ఇందాక శివరవీంద్ర గారు బాబా సూక్తులు చెప్తూ మధ్యలో ఒక సహనం గురించి చెప్పారు కదా. నిగ్రహం అన్నారు ఆయన, నిగ్రహం దాని గురించి చెప్పారు. ఒక రకంగా ఇది కూడా దానికి సంబంధించింది అనుకోవచ్చు. ఈ అంటే ఓర్పు, సహనము, నిగ్రహము ఇవన్నీ కొంచెం తేడాతో దాదాపు ఒకటే పదాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అది ఆ అంశం గురించే నేను మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు. ఇది యాక్చువల్ గా మనకి అందరికి తెలిసిన విషయమే. ఈ ఓర్పు అనేది లేకపోతే సహనం అనేది మనందరికి కూడా జీవితంలో చాలా చాలా అవసరమైన విషయం ఇది. అయితే అంటే మనకి జీవితంలో రకరకాలమైన డే టు డే లైఫ్ లో అంటే దైనందిన జీవితంలో రకరకాల ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. ఒకసారి విజయం సాధిస్తాం కొన్ని విషయాలు, కొన్నిట్లో అపజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. సుఖాలు, కష్టాలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటాం ప్రతిరోజు మనకి. అంటే అది మన పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ లో అవ్వచ్చు, దేంట్లో అయినా కూడా. సో వీటన్నిటిలో కూడా మనం ఎప్పుడు కూడా ఓర్పుగా ఉండాలి. ఏదొచ్చినా కూడా మనం దాన్ని సంతోషంగా మనం తీసుకోగలగాలన్నమాట. ఇది బాబా ఇస్తున్నాడు అని చెప్పి మనం వాటిల్ని మనం కరెక్ట్ గా పాజిటివ్ గా మనం తీసుకోగలగాలి. అట్లా ఉండి అంటే బాధలకి కృంగిపోకుండా, సంతోషం వచ్చినప్పుడు బాగా పొంగిపోకుండా అట్లా అన్నిటిని కూడా మనం సమానంగా తీసుకోగలుగుండాలి. దానికి ముఖ్యంగా ఓర్పు అనేది చాలా అవసరం. భగవద్గీతలో కూడా మనం స్థితప్రజ్ఞుడు అనే మాట భగవద్గీతలో వింటాం కదా. స్థితప్రజ్ఞుడి లక్షణం అంటే ఏంటి? ఎవరైనా మన మెడలో ఒక పూలదండ వేసినా కూడా మనం ఒకే రకంగా ఉండగలగాలి. అట్లానే ఒక రాయితో ఎవరైనా మనం కొట్టడానికి వచ్చినా కూడా మనం ఒకేలాగా స్పందించాలన్నమాట. దానికి దీనికి అంటే మన బాధ్యతలు మనం నెరవేరుస్తూ తామరాకు మీద నీటి బొట్టు అంటాం కదా, అట్లా మన జీవిత ప్రయాణాన్ని మనం సాగించాలి. సో ఇది ఇట్లా చేయటానికే మనకి ఓర్పు అనేది చాలా చాలా అవసరం అవుతుంది అనమాట. ఇదంతా చెప్పిందంతా కూడా మనకి ఈ డే టు డే లైఫ్ లో అంటే ఇహం అంటాం కదా, మన ఇక్కడ ఈ లోకంలో ఉండి మన బాధ్యతలు నిర్వర్తించే టైంలో అన్నమాట. సో ఇది ఇట్లా ఉంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం అంటే స్పిరిచువల్ జర్నీ అంటాం కదా, అంటే భగవద్ ఐక్యం కోసం కానీ లేకపోతే భగవత్ సాక్షాత్కారం కోసం కానీ మనం చేసే ప్రయాణం ఇదంతా కూడా మనం ఇందాక చెప్పుకున్నదంతా మన దైనందిన జీవితంలో ఇహలోకంలో చేసే ప్రయాణం. ఈ తర్వాత కూడా అంటే పరలోకం కోసం ఇహలోకంలోనే ఉండి మనం చేసే ప్రయాణం ఆధ్యాత్మిక ప్రయాణం అంటే. సో దానికి ఓర్పు అనేది ఇంకా ఇంకా చాలా ఎక్కువగా కావాలి. అంటే భగవత్ సాక్షాత్కారం అనేది అంత ఈజీగా దొరికే వస్తువు కాదు కదా. అందుకని దానికోసం ఓర్పు అనేది ఇప్పుడు మన దైనందిన జీవితంలో కావాల్సిన ఓర్పు కన్నా కొన్ని లక్షల రెట్లు ఎక్కువ ఉండాలన్నమాట. సో అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట, మనం కొన్ని లక్షల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది మన సంస్కారాలన్నీ బ్యాలెన్స్ అయ్యి ఒక గాడ్ రియలైజ్డ్ స్టేట్ అది మనం అటైన్ చేయాలి అంటే దానికి చాలా చాలా జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అంటారు కదా. సో బాబా లిటరేచర్ లో కూడా మనం చదువుతాం అది, ఈ చాలా లక్షల జన్మలు ఎత్తాలి, లేదంటే కొన్ని కోట్ల జన్మలు కూడా ఎత్తాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్ని రకాల జన్మలు మనం ఎత్తినప్పుడు రకరకాలుగా మన జననం అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక మనిషిగా మనం పుట్టామని అనుకుంటేనే దాంట్లోనే రకరకాలు ఏంటంటే అవి మగవాళ్ళుగా పుడతాం, ఆడవాళ్ళుగా పుడతాము, ఒక్కోసారి ఆరోగ్యవంతంగా ఉంటాం, ఒక్కోసారి అనారోగ్యంగా ఉంటాం. అంటే ఆ జన్మలో అన్నమాట మన రకరకాల బాధలు మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు. లేదంటే ఒక జన్మలో బాగా బలంగా ఉండొచ్చు, ఇంకో జన్మలో బలహీనంగా ఉండొచ్చు, ఒక జన్మలో అందంగా పుట్టొచ్చు, ఇంకో జన్మలో కురూపిగా పుట్టొచ్చు,
ఒక జన్మలో తెలివైన వాడిగా పుట్టొచ్చు. ఇంకో జన్మలో మందమతిగా పుట్టొచ్చు. ఇట్లా ఎన్నెన్నో అన్నమాట. చాలా, చాలా, చాలా తారతమ్యాలతో రకరకాల జన్మలు అంటే కొన్ని కోట్ల జన్మలు లేదా కొన్ని లక్షల జన్మలు మనం ఎత్తిన తర్వాత ఒక స్టేజ్‌లో ఎప్పుడు మన సంస్కారాలన్నీ బ్యాలెన్స్ అయిన టైంలో మనకి అంటే అహంకారం అనేది పూర్తిగా నశించి అట్లా మనం సహనంతో ఇన్ని జన్మలు మనం వెయిట్ చేసిన తర్వాత అప్పటికి గూడా మళ్ళీ ఒక సద్గురువు గాని, లేకపోతే ఒక అవతార్ పురుషుడితో గాని కాంటాక్ట్ అనేది ఏర్పడి, అట్లా ఉన్న టైంలో మనకి భగవత్ సాక్షాత్కారం అనేది దొరుకుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పేది ఇది అంత సులభం అనేది కాదు. పూల పాన్పు మీద పౌళించటం అనేది అంతకంటే కాదు. చాలా, చాలా, చాలా కష్టమైన పని. అంటే మన జీవిత ప్రయాణం అనేది ఈ 2 వైపులా పదునుగా ఉండే ఒక కత్తి లాంటిదనమాట. అట్లాంటి కత్తి మీద మనం నడుస్తున్నట్లు మనం అనుకోవచ్చు. దేనికి ఇట్లా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అట్లాంటి 2 వైపులా పదునుగా ఉండే ఒక కత్తి మీద నడవటంతో మనం పోల్చుకోవచ్చనమాట. దీనికి ఏమేం కావాలి మనకి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దా దానికి మించిన ఓర్పుండాలి. ఇంకా కష్ట నష్టాలన్నిటిని గూడా మనం సహించగలిగే గొప్ప శక్తి అనేది ఉండాలన్నమాట. సో, ఇది ఇట్లా ఉంటే మనకి భగవత్ సాక్షాత్కారం కోసం మనం చేసే ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కొంతవరకు ఫలవంతమవుతుంది. అట్లానే ఈ స్థూల ప్రపంచంలో ఉండే మనకి ఈ భగవత్ సాక్షాత్కారం మనం చేసే ప్రయత్నం లేకపోతే దాని దిశగా మనం చేసే ప్రయాణానికి కావాల్సింది మెయిన్ అర్హత సహనం ఆర్ ఓర్పు ఏదైనా అనొచ్చు. సో, అది లేకుండా మనం ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అసాధ్యం. అంటే జరగనే జరగదనమాట. మెయిన్ సహనం అనేది కంపల్సరీగా కావాలి. ఇది ఉంటే గనక ఈ ఆరో జ్ఞాన భూమికి వరకు అంటే సిక్స్త్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటామేమో గదా! సో, అక్కడి వరకు గూడా మన ప్రయాణం చాలా సునాయాసంగా సాగిపోతుంది. ఏది ఆరో జ్ఞాన భూమికి వరకు సహనం అనేది మనం అలవరుచుకోగలిగితే, అది నిజమైన సహనం అనేది హృదయపూర్వకంగా మనం సహనంగా ఉండగలిగితే, అది ఆరో జ్ఞాన భూమి వరకు మనని తీసుకెళ్తుందట. ఆ తర్వాత మట్టు కంపల్సరీగా మొన్న గూడా ఒకసారి చెప్పుకున్నాం. వేరే ఈ ఒక టాపిక్‌లో ఎప్పుడో చెప్పినట్లు గుర్తు నాకు. చెప్పుకున్నట్లు. చెప్పినట్లు అనకూడదేమో. ఇది బుక్స్‌లో చూసి నేను చదువుతున్నదే కాబట్టి. సో, అయితే అప్పుడు గూడా చెప్పుకున్నాం. అంటే ఆరో జ్ఞాన భూమికి వరకు మనకి ఇది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆ జ్ఞాన భూమికి మనం చేరుకున్న తర్వాత ఒక సద్గురువు గాని, లేకపోతే ఒక అవతార్ పురుషుడు గాని, వాళ్ళ సహాయంతో మనకి భగవత్ సాక్షాత్కారం అనేది లభిస్తుంది. ఆరో జ్ఞాన భూమికలో మనం అంటే భగవత్ సాక్షాత్కారం కోసం మనం తప్పించాలట విపరీతంగా. జస్ట్ లైక్ ఎ ఫిష్ ఔట్ ఆఫ్ వాటర్. ఒక చేపపిల్లని తీసుకొని మనం నీటిలోంచి తీసి బయట పడేస్తే ఎట్లా గిలగిలా కొట్టుకుంటుందో అట్లా అంత తపనుండాలనమాట మనలో. ఒక ఏమంటాం ఒక బర్నింగ్ డిజైర్ అంటాం గదా! అట్లా ఆ రకంగా మనం తప్పిస్తే అప్పుడు యెస్. అంటే ఈ సద్గురువులు గూడా చూస్తూ ఉంటారట. అట్లాంటి ఆత్మలెక్కడున్నాయి? ఇట్లా భగవత్ సాక్షాత్కారం కోసం తప్పించే ఆత్మలెక్కడున్నాయని వాళ్ళు గూడా వెతుకుతూ ఉంటారట. సో, మనం తప్పిస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైమ్ అట్లా తప్పించే ఆత్మల కోసం వీళ్ళు సద్గురువులు వెతుకుతూ ఉంటారనమాట. అట్లాంటి టైంలో వాళ్ళ సంపర్కం మనకి జరిగితే గనక డెఫినైట్‌లీ మనకి భగవదైక్యం అనేది మనకి సంప్రాప్తిస్తుంది. ఇట్లా చెప్పుకోవచ్చనమాట. అయితే దీనికన్నా అంటే ఈ అవతార పురుషుడు గాని, సద్గురువు గాని మనకి లభిస్తే గనక అంతకు ముందే మనకి లభిస్తే గనక నేను చెప్పిన ఈ ఆరో జ్ఞాన భూమిక అనేది చెప్పాను గదా! దానికన్నా ముందరే మనకి అట్లాంటిది ఒక సద్గురువు గాని, లేకపోతే ఒక అవతార పురుషుడు గాని ఆశ్రయం గనుక మనకు దొరికితే, మనం చేసే ఈ ప్రయాణం అనేది భగవత్ సాక్షాత్కారం కోసం మనం ప్రయాణం చేస్తాం అనుకున్నాం గదా! అది చాలా సులువుగా అయిపోతుందిట. అట్లానే సురక్షితంగా ఉంటుంది. దెన్ ఇంకా మిగిలిన వాళ్ళ కంటే అంటే ఇట్లాంటి ఒక సద్గురువు గాని, అవతార పురుషుడు గాని వాళ్ళ సాంగత్యం దొరకని వాళ్ళకంటే మన ప్రయాణం అనేది చాలా వేగంగా సాగిపోతుందనమాట. అంటే మనకి అంటే తక్కువ జన్మల్లో మనం వి కెన్ అటైన్ గాడ్ రియలైజేషన్. అది మనకి దొరుకుతుంది. ఇప్పుడు ఈ వీళ్ళతో గనక మనం ఉండటం సంభవిస్తే, ఒక సద్గురువు గాని, ఒక అవతార పురుషుడు గాని వాళ్ళ
కాంటాక్ట్ లోకి వచ్చి మనం ఉండటం జరిగితే గనక. ఓకే. ఇంకా దీని గురించి ఇంకా సబ్జెక్ట్ కొంత ఉంది. టైం అయిపో వస్తుంది. అయితే ఒక ఇన్సిడెంట్ అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను ఇందులో. ఇది యాక్చువల్‌గా ఇప్పుడు నేను చెప్పిందంతా గూడా, లేదంటే ఇప్పుడు చెప్పబోతున్న ఒక ఇన్సిడెంట్, ఒక ఒక ఎపిసోడ్ అదర్‌వైస్ ఇదంతా గూడా నేను తీసుకున్న బుక్ పేరు ఇది 'ఆర్టికల్స్ బేస్డ్ ఆన్ ద డిస్కోర్స్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా.' ఈ బుక్‌లో అన్నమాట ఇది. వీళ్ళంటే ఢిల్లీ సెంటర్ వాళ్ళు కంపైల్ చేసిన బుక్. ఆయన వీరేంద్ర కుమార్ అనే ఆయన రాసిన బుక్ అన్నమాట ఇది. ఈ బుక్‌లోంచే నేను చెప్తున్నాను. ఇందులో బాబా డిస్కోర్స్ అన్నీ గూడా కొన్ని ఆర్టికల్స్ కింద ఆయన రాశారనమాట. అందులో బాబా చెప్పిన మాటలు, తర్వాత దాని అనాలిసిస్ ఇదంతా కూడా ఉంది బుక్ లో. నాకు ఎస్పెషల్లీ ఏంటంటే డిస్కోర్సెస్ కన్నా కూడా అంటే అది కొంత నా ఇది సరిపోవట్లేదేమో అర్థం చేసుకోవటానికి. ఈ బుక్ ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను నేనైతే. ఓకే. ఎనీవే కమింగ్ టు ఈ స్టోరీ అని చెప్పి అన్నాను కదా. ఈ స్టోరీలోకి వస్తే, శివరవీంద్ర గారు నాకు టైం అవగానే చెప్పండి. ఒక 2 మినిట్స్ లో బహుశా అయిపోతుంది. ఈ ఒకవేళ బై ఛాన్స్ ఏమన్నా ఎక్సీడ్ అయితే కనుక కొంచెం చెప్పండి. జై బాబా. సో ఇది ఓకే. ఒక చిన్న స్టోరీ అన్నమాట ఇది. బాబా లిటరేచర్ లో అంతకు ముందు కూడా చదివాను ఈ స్టోరీ నేను. అంటే ఈ కాంటెక్స్ట్ లో ఈ ఆర్టికల్ కింద ఇచ్చిన స్టోరీ అన్నమాట. ఏంటంటే ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అంటే సద్గురు అన్నమాట. ఆయన శిష్య బృందంతో ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉంటే అంటే రకరకాల చెట్లు అవి ఉన్నాయన్నమాట ఆ రోడ్డు మీద. ఉంటే ఆయన వెళ్తూ ఉంటే ఒక చోట ఒక ఏమంటామంటే ఒక మాస్టర్ లేకపోతే ఈ ఈ అన్వేషణలు ఈ భగవత్ సాక్షాత్కారం కోసం చేస్తున్న ప్రయాణంలో ఉన్న ఒక 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 అతను కనిపించారనమాట. సో కనిపించి ఆయన మెడిటేషన్ లో ఉన్నారు. ఈ సద్గురువు రావటంతో ఆయన కొంత వీళ్ళకి ఉంటుంది కదా, ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా. ఆయనకి ఇట్లా వస్తున్నారు, ఎవరో ఈ దారిలో వెళ్తున్నారు ఆయన చెప్పి తెలిసింది ఆయనకి. తెలిసి ఆయన కళ్ళు తెరిచి చూశారనమాట. చూసి ఈయన ఈ పర్ఫెక్ట్ మాస్టర్ ఇట్లా వెళ్తున్న టైంలో ఆయన కళ్ళు తెరిచి చూసి అడిగారనమాట. ఆయనకి అంటే ఒక అడ్వాన్స్డ్ సోల్ అని చెప్పి తెలిసిపోతుంది కదా వీళ్ళకి. ఇతను కూడా కొంతవరకు దీంట్లో ప్రయాణించి ఉన్నారు కాబట్టి పెద్దగా పిలిచాడనమాట ఆయన. ఓ మాస్టర్, నాకు కొంచెం చెప్పండి మీరు, ఇంకా నేను ఎన్ని జన్మలు ఎత్తాలి ఏంటి ఈ భగవద్ ఐక్యం కోసం నేను ఇంకా లేకపోతే భగవత్ సాక్షాత్కారం నాకు జరగటానికి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి అని చెప్పి అడిగితే ఆయన ఇంకా చూసి అన్నారట, ఇంకా 4 ఇంకా జన్మలు ఎత్తితే నువ్వు భగవత్ సాక్షాత్కారం లేకపోతే నీకు కావాల్సిన గమ్యం నువ్వు చేరుకుంటావు అని చెప్పారనమాట. ఈయన చాలా డిసప్పాయింట్ అయిపోయాట. ఆ యోగి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా డిసప్పాయింట్ అయిపోయి, అయ్యో ఏంటి ఇంకా 4 జన్మలు ఎత్తాలా, అంత దూరమా నాకు అని చెప్పి అనుకొని, నేను ఇంతకాలం చేసిందంతా కూడా ఇంతేనా నేను చేసింది, అయ్యో ఇంకా 4 జన్మలు ఎత్తాలా అని చెప్పి అనుకున్నట్ట. సరే అనుకొని తర్వాత ఈయనేమో ఇట్లా ముందుకు వెళ్తూనే ఉన్నారు. వెళ్తూ ఉంటే ఇంకొక చెట్టు కింద కొంత దూరం ఇట్లా నడిచిన తర్వాత ఇంకొక చెట్టు కింద ఇట్లానే ఇంకొక యోగి ఒక ఆయన కనిపించాడనమాట. ఆయన కూడా సేమ్ ఇట్లానే కళ్ళు తెరిచి చూసి అడిగారనమాట. ఏమని అడిగారు, ఇట్లా ఇదే సేమ్ ప్రశ్న మళ్ళీ. నాకు ఇంకా ఈ గాడ్ రియలైజేషన్ జరగాలి అంటే ఇంకా నేను ఎన్ని జన్మలు ఎత్తాలి అని చెప్పి అడిగారు ఆయన్ని. ఆయన సద్గురుని అడిగితే ఆయన ఏమన్నారు, నువ్వు ఇంకొక 300 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. ఈ ఇది నువ్వు కావాల్సింది నువ్వు కోరుకోవాలంటే అంటే ఇతను కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. కాకపోతే అంత అగ్రెసివ్ గా అవ్వలేదన్నమాట. ఇందాక ఫస్ట్ ఆయన డిసప్పాయింట్ అయినంతగా అంటే ఆ అసంతృప్తి అనేది అతను కొంచెం మనసులో అయితే ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి అయ్యో ఇంకా 300 జన్మలా నాకు అన్నట్లు అనుకొని ఆయన కూర్చుండిపోయాడు. సరే ఈయన ప్రయాణం ఇట్లా కొనసాగుతుంది సద్గురువుది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో చెట్టు కింద ఇంకొక యోగి ఇట్లానే కనిపించాడు. ఆయన కూడా అగైన్ మళ్ళీ కళ్ళు తెరిచి ఈయన అడిగారనమాట, ఈ సద్గురువుని మళ్ళీ అదే ప్రశ్న. అయ్యా నేను ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి అని చెప్పి అడగగానే ఆయన ఏమన్నాడు, ఇతను తపస్సు చేసుకుంటూ చెట్టు వంక చూశాడు. కొన్ని వేలు కొన్ని లక్షల ఆకులు ఉంటాయి కదా, అది చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా, ఎన్ని ఆకులు ఉన్నాయి అన్ని జన్మలు ఎత్తాలి నువ్వు నీ భగవత్ సాక్షాత్కారం కోసం అని చెప్పి చెప్పగానే, ఓహో నిజమా, అయ్యో చాలా చాలా థ్యాంక్స్, మీకు చాలా కృతజ్ఞతలండి. సో నాకు సంతోషకరమైన వార్త చెప్పారు మీరు. ఇంత తక్కువ సమయంలో నాకు సాక్షాత్కారం దొరుకుతుందా అని చాలా ఆనందభరితుడైపోయాడనమాట అతను. అట్లా అతను ఆనందించిన మరుక్షణమే అతనికి భగవత్ సాక్షాత్కారం దొరికింది యాక్చువల్ గా. అంటే ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఓర్పు.
సో ఫస్ట్ అతనికి ఓర్పు లేదు. కేవలం 4 జన్మలు ఎత్తే సరిపోతుంది అని చెప్పి అనుకున్నా కూడా, అని చెప్పినా కూడా అతనేంటి అమ్మ ఇంకా 4 జన్మలా అని చెప్పి అనుకున్నాడు. రెండో అతను కూడా కొంత ఈ 300 జన్మలు అనేటప్పటికి అతను కూడా కొంత డిసప్పాయింట్ అయ్యాడు. ఇతనికి ఇంకా చాలా కొన్ని లక్షల జన్మలు ఇంకా ఎక్కువగా ఎత్తాలని చెప్పినా కూడా దొరుకుతోంది. అంటే నాకెక్కడో కనుచూపు మేరలో నాకు కనిపిస్తోంది. భగవత్ సాక్షాత్కారం అన్నట్లుగా ఫీల్ అయ్యాడు. నిజానికి ఇతను మూడో అతనికి చెప్పింది ఇంకా చాలా చాలా ఎక్కువ జన్మలు అన్న ఇది భావం ఉంది కదా అందులో. ఆ సద్గురు చెప్పిన మాటల్లో. అయినా కూడా అతను ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఓర్పు గురించి. చాలా ఓర్పుగా అతను నేను ఇంకా ఉండగలను అని చెప్పి అన్నట్లు అనుకున్నాడు. కానీ ఆ తక్షణమే అతనికి ఆ భగవత్ సాక్షాత్కారం అనేది దొరికిందనమాట. అంటే ఓర్పు అనేది మనకి చాలా అది మంచి ఫలితాన్ని ఎప్పటికైనా ఇస్తుందన్నమాట. హిందీలో కూడా చెప్పుకుంటాం కదా మనం, ఇంతజార్ కా ఫల్ మీఠా హోతా హై అని. అదే అన్నమాట. అంటే మనం ఎంత వేచి చూస్తే అంత మంచి ఫలితం అనేది మనకి డెఫినెట్‌లీ దొరుకుతుంది. అది నిజ జీవితంలో అవ్వచ్చు, లేదంటే ఆధ్యాత్మిక జీవితంలో డెఫినెట్‌గా అది మనకి దొరుకుతుందనేది మనం ఇది అర్థం చేసుకోవచ్చనమాట. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాకి, మీకందరికి గూడా శ్రద్ధగా విన్నందుకు తప్పులుంటే మన్నించండి ఏమన్నా నేను చెప్పిన విషయంలో. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. మీ దగ్గర తప్పులుండవు జై బాబా. మీరు మ్యాటర్ కొంచెం ఉందన్నారు కదా జై బాబా. మీ దగ్గర ఎన్ని గంటలు చెప్పాలని అంత మ్యాటర్ మీ దగ్గర ఉంటుంది. చాలా సంతోషం, ధన్యవాదాలు. మీరు చాలా ప్రసంగం చాలా చక్కగా చెప్పారు. పోతే ఈరోజు ముందుగా అవతార్ మెహర్ బాబాకు జై బాబా. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాబా ప్రేమికులందరికీ జై బాబా. దయచేసి క్షమించాలి. మీ శ్రీమతి మెహర్ వాణి గారు కూడా హారతికి రెడీ ఉండాలి. జై బాబా. జై బాబా. వాణి గారు ఉన్నారా? జై బాబా అండి. వాణి గారు ఉన్నారండి. వాణి గారు ఉన్నారు. నేను వాళ్ళ తమ్ముడు మాట్లాడుతున్నాను. ఇక్కడే ఉన్నారు. ఓకే. జై బాబా. జై బాబా. జై బాబా. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న బాబా ప్రేమికులందరికీ పేరు పేరున జై బాబాలు, జై బాబా తెలుపుతున్నాను. సంకీర్తనలో పాల్గొన్న బాబా ప్రేమికులు ప్రేమికురాలు అందరూ, పద్మావతి గారు, కిరణ్మయి గారు, సునీత గారు, మెహర్ శశాంక్ గారు, మెహర్ రజని గారు, డివిఎస్ఎన్ మూర్తి గారు, కె సత్యావతి గారు చాలా చక్కగా కీర్తన చేసి చాలా ఆనందపరిచారు. వీరికి కూడా అందరికీ ధన్యవాదాలు. ఈ కొత్తగా ఇప్పుడు సత్యావతి ఈ రోజు కార్యక్రమం చేయనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మెహర్ శ్రీనివాస్ గారు అయితే ఎంతో వాళ్ళు ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేస్తున్నారు. క్విజ్ ప్రోగ్రామ్ కానీ, క్వశ్చన్ ఆన్సర్స్ కానీ, బుక్కులు వెతుకులాడుకుని చాలా శ్రమ దీనికి సమయాన్ని ఇస్తున్నారు. పోతే ఈ యొక్క కార్యక్రమానికి కార్యనిర్వహణకి శ్రీనివాస్ గారు నా పేరు రాసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ఈ రోజు కార్యక్రమం చేశారు. సమయం ఒక 2 నిమిషాలు ఎక్కువైనందుకు అందరు నన్ను క్షమించాలి. పోతే మెహర్ వాణి గారు ఇప్పుడు హారతి ఇవ్వాలని కోరుతున్నా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జహాన్ कल्पना शब्द न पहुँचे ऐसे अपरंपार नेति नेति वेद पुकारे महिमा तोरी अपार दिव्य सनातन परम दया घन दिव्य सनातन परम दया घन हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो धूप दीप चंदन चर्चाना भोग लगाना फूल चढ़ाना फूल चढ़ाना
तुमरा ही तुमको लौटाना, काहे बड़ाई करो मेहर मनु, आरती स्वीकारो मेहर मनु, आरती स्वीकारो। सकल निधि के तुम कारण हो, सकल विश्व कारण हरे हो, तुम विश्व कारण हरे हो, तुम सम और नहीं तुम ही हो, हे सत अवतारो मेहर मनु, आरती स्वीकारो मेहर मनु, आरती स्वीकारो। सकल चराचर तुम्हारी माया, सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुम्हारी छाया, तुम्हारी छाया, तुम्हारा अंत न कोई पाया, तुम्हारा अंत न कोई पाया, तुम्हें अनंत करो मेहर मनु, आरती स्वीकारो मेहर मनु, आरती स्वीकारो। अपने को जब जो नहीं जाने, अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने, क्या पहचाने, क्या पहचाने, जो कुछ भी कहते अनजाने, जो कुछ भी कहते अनजाने, गुण गाते तुमरो मेहर मनु, आरती स्वीकारो मेहर मनु, आरती स्वीकारो। सीमा नाही तुम्हारी कृपा को, क्या कही दे सकता प्रभु तुमको, क्या कही दे सकता प्रभु तुमको, भीख तुम्हीं दो प्रेमी जनों को, नित्य तुम्हें सुमरो मेहर मनु, आरती स्वीकारो मेहर मनु, आरती स्वीकारो। दिव्य सनातन परम दयाघन, दिव्य सनातन परम दयाघन, हे जगदोद्धारो मेहर मनु, आरती स्वीकारो मेहर मनु, आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, 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 प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। జై బాబా. వాణి గారు చాలా చక్కగా హారతి ఇవ్వడం జరిగింది బాబాకు. ఈ రోజు కార్యక్రమం చాలా సంకీర్తన గాని కార్యక్రమం శ్రీనివాసరావు గారు బాబా యొక్క సత్యప్రేమ సందేశాలు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. సమయం ఒక 8 నిమిషాలు ఎక్కువైనందుకు మరి నేనేదన్నా చెప్పిన దానిలో లోపమున్నతో మీరందరూ నన్ను క్షమించాలని కోరుతూ జై బాబా చెప్తున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై.